కనీసం ఇప్పుడు ఎవరన్నా ప్రభువులను విధిస్తే 10 మందిగా 100 మంది వచ్చి గ్రాండ్గా ఊరికంతా బాగా జరిగింది. కరోనా టైం గుర్తు చేసుకోండి. మున్సిపాలిటీ నీ గేట్కి మందు కొట్టా కూడా రావాలి. రోడ్ల మీద వాళ్ళే పనిచేసింది. ఆ కొంచెమన్నా పనిచేసి ఆ చెల్లి ఏంది శానిటరీ ఏమంటారు బ్లీచింగ్ పౌడరు ఇంకా చాలా వాళ్ళే పనులు చేసి నీ ఇంట్లో సరైన వచ్చే కోతల అప్పుడు దాకా అత్త మీద ఉన్న కోడలకున్న ప్రేమ బిర్యానీలు పొలాలు కరోనా వస్తే చెంది బయట బయట దేవునికి స్తోత్రం కలుగుతాం. తల్లి మీద ఉన్న ప్రేమ కూతురికి ఆ రోజు లేదు, అత్త మీద ఉన్న ప్రేమ కోడలికి లేదు, కొడుకు మీద ఉన్న ప్రేమ తండ్రికి లేదు. కరోనా వచ్చాడు వచ్చాడు మీ దగ్గరికి వచ్చాడా వచ్చేది అసలు మీరు తింటున్నారు లేదు, మీకేది మీకు గేటును మట్టుకున్నా కానీ తాకిందని చూస్తున్నారు. మోహం లేచి నేను చూసా పొద్దున గేటుకు పంపు పెట్టి నీళ్లు పడుతుంది. దేవునికి స్తోత్రం. సాయంత్రం గేటుకి పంపు పెట్టి నీళ్లు పడుతున్నాడు. ఏంటంటే గేటుకి ఎముక్కి తగ్గిద్దంట. గేటును కూడా శుభ్రం చేస్తున్నాడు. కూరగాయలను తెచ్చుకొని బయట రోడ్డు మీదే పెట్టారు. రోడ్డు మీద బకెట్లో నీళ్లు కూరగాయలన్నీ తెచ్చి అందులో పోసి బయట శుభ్రంగా కడిగి ఇంట్లో దేవుడు అంటాడు బయట ఉన్న పాత్రను ప్లేట్ను కడిగో లోపలున్న నీ హృదయాన్ని ఎవరు కడుగుతారు ఆయన. ఎంత బుద్ధి మామూలుగా నేను ఏసై ఎంత భోజనానికి వచ్చానంట లోపల రాగానే భోజనం దగ్గరికి వచ్చి అందరూ కూర్చోగల ఏసై కూర్చున్నాను. భోజనం దగ్గర కూర్చోగానే శిష్యులందరూ కూర్చుంటే అన్నారంటే ఏసయ్యా ఏంది కాళ్ళు చేతులు కొడుకోకుండా వచ్చావు, నువ్వు బల్ల మీద భోజనం ఏర్పాటు చేసింది నువ్వు ఎవరు కాళ్ళు కొడుకోమని చూసినా. అప్పుడు ఏసై అన్నాడు బయటికి కనబడి ప్లేటు నువ్వు కడుక్కున్నావు బాబు, లోపల ప్లేటు కడుక్కాయా కుళ్ళు కుతంత్రం అసూయ నీవు అయ్యి కడుక్కొని రమ్ముతాను. కొంతమంది చూసారా బయట బాగానే ఉంటారు అందరితో కన్నెట్ అంతా ఉంటుంది. ఎవరన్నా కొంచెం చర్చిలో మంచి బట్టలు వేసుకున్నారు గాడి చూస్తారు కదా మంచి బట్టలు చూడాలి. ఇది చూపిస్తే అంటే ఏంది నీ పేరు వస్త్రం, నీకు వస్త్రం ఉందా లేదా, నువ్వు కట్టుకున్నావా లేదా, నువ్వు కట్టుకున్నప్పుడు అందరూ నీకే చూసారా. గుర్తు పెట్టుకో కుళ్ళు ఏంటిది కుళ్ళు. నువ్వు కట్టుకున్నప్పుడేమో ఆర్భాటంగా ఉండాలి, పక్కనుడు కట్టుకుంటేనేమో నీకు వండుతా ఉంటుంది. ఏంటిది అద్దె వండకం. ఇది ఎవరన్నా భలే మంచిగా చేశారమ్మా చేస్తారమ్మా ఎందుకు చేయరు మొండాక బాగా తీసుకోవాలి. దేవుని స్తోత్రం మంది చేసినప్పుడు నీ ఇంట్లో నువ్వు పుట్టినరోజు చేయవా, నీ ఇంట్లో నువ్వు పెళ్ళిళ్ళు చేయవా, నీ ఇంట్లో నువ్వు చేయవా. నువ్వు చేసినప్పుడు ఏం పెట్టి చేసా, డబ్బులు పెట్టి కదా. అంటే ఏమన్నారా వాళ్ళ మీద అసూయ ద్వేషం. వాళ్ళు అమ్మ ఫంక్షన్ చేశారంటారు ఏమంటారు అందరూ నేనున్నా అరే మన సంఘంలో వాళ్ళకి ప్రార్థన రా బాగా జరిగింది మీరు రాలేదు కదా అంటే దేవుడు స్తోత్రం అన్నా వాళ్ళకి ఇంకా ఏ ఇబ్బంది రాకుండా ఉన్నాం బాగా జరగాలని ప్రార్థన చేశామన్నా అని మీరు అంటారన్నా. సంఘపెట్టలో మీరు ఏమంటారు అదే అంటారు. అది రూపు అవుతుందో ఉంటుంది. ఎందుకు చేయదు పాత్రగా నీకేం తెలుసు అని లేదు లేదంటే 3 లక్షలు ఉన్నాయి బాగానే మనం మాకు ఇవ్వలేదు కానీ దేవునికి స్తోత్రం. ఏం నీకే ఫంక్షన్ చేసుకున్నాను దీవించడం కాదు. ఆ రోజు నీకు తెలుసు వాళ్ళ మీద నీకు అసూయ ద్వేషం ఇలా అరగదు తిన్నాయి. ఎందుకంటే వాడు బాగున్నంతసేపు వీళ్ళకి బయటికి వెళ్ళొస్తే వాళ్ళు కనపడతారు. లోపలికి వస్తే దేవుడు ఏమంటున్నాడు తెలుసా సంఘ బిడ్డలైన మమ్మల్ని నీవు బలములోకి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడదు, లోపలికి వచ్చినప్పుడు నీవు ఆశీర్వాదంగా ఉండువుగాక, నీవు ఆశీర్వాదకరంగా జీవించుదువుగాక.